ప్రతి మండలంలో జనౌషధ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డ్రగ్స్ అండ్ కంట్రోల్ ఆఫీసులను వర్చువల్గా ప్రారంభించారు. కల్తీ, నాణ్యత లేని మందులు చలామణిలో ఉండరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు పూర్తి చేస్తామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. రెగ్యులేషన్ కోసం పనిచేస్తున్న కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ల్యాబ్లు, అధికారుల భవనాలని ఇవాళ 11 భవనాలని ప్రారంభించడం జరిగింది. 6 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం డ్రగ్ రెగ్యులేషన్ స్ట్రెంథెన్ చేయడం కోసం రాష్ట్రాలకు అందించిన సహకారంలో 90 కోట్ల నాడు మంజూరు చేయగా ఈ కార్యాలయాల నిర్మాణం కానీ ల్యాబొరేటరీల నిర్మాణం కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు. తర్వాత ప్రభుత్వం పోవడం, ఎక్కడెక్కడ ఆగిపోవడం, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ రెగ్యులేషన్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని అధికారులకు కార్యాలయ భవనాలు ఉండాలా, ల్యాబొరేటరీలు ఉండాలా, తద్వారా ఇన్స్పెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్కి అవకాశం ఉంటుంది. శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారానే ఎక్కడైనా స్పూరియస్ డ్రగ్స్ ఉన్నాయా, సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయా, నిషేధిత డ్రగ్ల వాడకం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా 4000 శాంపిల్స్ సంవత్సరానికి చేయడానికి మాత్రమే అవకాశం ఉంటే ఇవాళ కర్నూలు, విశాఖపట్నంలో రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ప్రారంభం చేయడం జరిగింది. తద్వారా 3000 టెస్టులని అదనంగా చేయడానికి కూడా అవకాశం వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ ఇన్స్పెక్షన్లు చేయడం, అక్కడ ఇటువంటి స్పూరియస్ సబ్స్టాండర్డ్ మందులను కనిపెట్టడం, అయితే వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది. ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ల్యాబొరేటరీగా టెస్టింగ్ తక్కువ కావడం వల్ల సరైన స్థాయిలో గుర్తించకపోవడం, వాటిని నియంత్రించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 7000. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.